అందరికీ నమస్కారము. పొద్దున్న లేవంగానే ఏం చేస్తున్నారు మీరు? చాయ్, కాఫీ అంటూ పొట్టలో పడేస్తున్నారా? మన భారతదేశంలో 75% జనాలు చేసే పనే ఇది. పరగడుపున అది కూడా పొద్దున చాయ్, కాఫీలు తాగుతారు ఏమీ తినకుండా. ఇంకా కొంతమంది చాయ్, కాఫీలు తాగందే వాష్‌రూమ్ కూడా ఎళ్ళము అని కూర్చుంటారు. అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు. వీటి వలన ఎన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా? 7 బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు చెప్తానవి. ఇవన్నీ విన్నాక మీకు డెఫినెట్‌లీ అనిపిస్తది. అరే! మానేయాల మంచిది గాదు పొట్టకనేసి. మరి ఏం జేయాలి? దీనికి ఇంకొక మంచి డ్రింక్స్ కూడా జెప్తాను. ఆ డ్రింక్స్ ఒక్క డ్రింక్ కాకుండా చాలా డ్రింక్స్ చెప్తాను. అన్ని డ్రింక్స్ అన్ని రాసుకొని 2 రోజులిది, 3 రోజులది, ఇంకో 2 రోజులిది అట్లా మీరు మార్చి తాగండి. పొద్దున ఇలాంటి అలవాట్లుంటే గనక చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. బై ద వే మీ అందరికి తెలుసు నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే ముందు వీటిని ఈ పరగడుపున ఈ డ్రింక్స్ తాగడం మూలాన అంటే చాయ్, కాఫీలు తాగడం మూలాన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌ది అసిడిటీ పెరుగుతుంది. ఎందుకు అసిడిటీ పెరుగుతుంది? పరగడుపున పొట్ట ఖాళీ పొట్టలో యాసిడ్ పోషినాం అసలది. పోసినప్పుడు అసిడిటీ పెరుగుతుంది. ఇంకా హార్ట్ బర్నింగ్ అంటే కొంచెం హార్ట్‌లో కొంచెం బర్నింగ్ లాగా అనిపిస్తది. ఇండైజెషన్ కూడా అనిపిస్తది. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 స్టమక్ ఇరిటేషన్. స్టమక్ కొంచెం ఇరిటేట్ అవుతది. మనం పట్టించుకోము. మనం అనుకుంటాం ఇదే మంచి డ్రింక్ అనేస్తాము. ఇంకా మూడో పాయింట్ డైజెస్టివ్ డిస్కంఫర్ట్. డైజెషన్‌కి మనకు కంఫర్టబుల్‌గా ఉండదు. డైజెషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. విచ్ ఈస్ లీడింగ్ టు బ్లోటింగ్ అండ్ గ్యాస్. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మన గ్యాస్‌కి, బ్లోటింగ్‌కి కారణమైతాయి. సో, కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా నాలుగో కారణం మీ అందరికీ నచ్చుతుంది ఈ పాయింట్. ఇదేంటంటే పళ్ళ మీద ఒక చిన్న గారెల్లాగా వస్తాయి. ఈ టీ, కాఫీలు ఆ కలర్ మన పళ్ళ మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని తాగకుండా ఉండడం మంచిది. తాగే వాళ్ళకి పళ్ళ న్యాచురల్ కలర్ ఆ తెల్లగా ఉండాల్సిన ఆ కలర్ పోయి ఈ కలర్ వచ్చేస్తుంటుంది. ఒప్పుకుంటారా? కాబట్టి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే రాత్రంతా మనం ఏమీ తినకుండా ఉన్నాం కదా! తినకుండా, తాగకుండా 7, 8 గంటలు పండుకొని లేసినాము. పడుకొని లేచినప్పుడు మన బాడీ ఏమవుతుంది? డీహైడ్రేట్ అవుతుంది. అయినప్పుడు ఏం చేయాలి? మంచినీళ్ళు పోసి దాన్ని హైడ్రేట్ చేయాలి. మంచినీళ్ళ బదులు మనం ఏం పోస్తున్నాము? చాయ్, కాఫీలు పోస్తున్నాము. డీహైడ్రేషన్‌కి ఇంకెక్కువ దారి తీస్తుందది. కాబట్టి నీళ్లు పోసి ఆ డీహైడ్రేషన్ నుంచి కొంచెం బయటకి తీసుకురావాల. ఇంకా ఇలా చాయ్, కాఫీలు తాగేటప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం షుగర్ ఏసుకొని తాగుతాము. షుగర్ ఏసుకొని తాగినప్పుడు ఏమవుతుంది? ఖాళీ కడుపు మీద ఎప్పుడైనా మీరు షుగర్ ఐటెమ్స్ ఏదేసినా గాని ఆ షుగర్ లెవెల్స్ బాగా హైక్ అవుతాయి. షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇది అవాయిడ్ చేయడం మంచిది. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు టీ, కాఫీలు తాగినా గాని ఖాళీ కడుపుతోటి అది మన ఆకలిని చంపేస్తుంది. సప్రెసెస్ ఆర్ యాపిటైట్. యాపిటైట్‌ని మన ఆకలిని చంపేస్తుంది. ఇంక కొంతమంది ఏం చేస్తారు టీ, కాఫీలతో పాటుగా బిస్కొట్లు, ఇంగా రస్క్ అని, మురుకులని ఇంగేమో పెట్టుకుంటారు. అయన్నీ పెట్టుకొని అదొక బ్రేక్‌ఫాస్ట్ లాగానే అయిపోతది. ఇంక వీళ్ళేం చేస్తారంటే 10, 11 గంటలకి అట్లా మెల్లగా ఏదో తింటారు. కొంతమంది బ్రంచ్ అంటారు. ఇంకేదేదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ మంచిది గాదు. అయితే ఏం జేయాలి? టీ, కాఫీలొద్దు. మళ్ళేం జేయాలి? మంచి డ్రింక్స్ చెప్తాను. రెడీగున్నారా? ఒక మంచి డైరీ పెట్టుకొని దాంట్లో రాసుకోండి. మంచి అలవాట్లు. పాటించాలి గూడా. సరే ఏం తాగాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరువెచ్చని నీళ్ళు. మీకు టైం లేకపోతే కేవలం గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్‌లో పోసుకొని తాగండి. మెల్లగా ఒక 2 నిమిషాలు ఏడనో కూర్చొని మెల్లగా తాగండి. సిప్ బై సిప్. స్పీడ్‌గా తాగొద్దు. అది చాలా మంచిది పొట్టకి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగండి. వీలైతే ఆ గోరువెచ్చని నీళ్ళల్లో అర చెం అర చెక్క నిమ్మరసము అండ్ కొంచెం తేనె కలుపుకొని తాగండి. అది ఇంకా మంచిది. మన బాడీని ఎక్దమ్ బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. ఎటువంటి మలినాలున్నా గాని వాటిని బయటకి పంపేస్తుంది. అంటే టాక్సిన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఇదొక డ్రింక్. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె కలుపుకొని తాగొచ్చు. ఇంకొకటి బిర్యానీ ఆకుతోటి మీకొక డ్రింక్ నేర్పించాను. బిర్యానీ ఆకులు 2 ఆకులు తీసుకొని దాంట్లో కొంచెం ఇంత దాల్చిన చెక్క, సోంఫేసి బాగా మరిగిచ్చేసి, ఇంకా దాన్ని వడగట్టేసి దాంట్లో నిమ్మకాయ చెక్క లేకపోతే పింక్ సాల్ట్ ఏసుకొని నేర్పించాను గదా! బిర్యానీ ఆకుతోటి ఆ డ్రింక్ జేసుకోండి. చాలా మంచిది ఒంటికి. ఇంకొక డ్రింక్ కూడా నేర్పించాను. బూడిద గుమ్మడికాయతోటి జ్యూస్. ఇంత బూడిద గుమ్మడికాయ చెక్క తీసుకోండి. చిన్న ముక్క తీసుకొని దాని చెక్కు తీసేసి ఆ ముక్కలు మిక్సీలో ఏసి, దాంట్లో కొంచెం అల్లం గూడా వేయండి. మిక్సీలో తిప్పేసి, ఒక పల్చటి వస్త్రంలో వడగట్టేసి దాంట్లో కొంచెం అంత
పింక్ సాల్ట్ కలుపుకొని తాగండి. ఏం అక్కర్లేదు ఇంకెక్కువ. బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అప్పుడప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం చేసేయండి. ఏమో మిక్సీలో తిప్పేయడం, వడగట్టేయడం, అందరి గ్లాస్‌లో పోసేయడం. అంతే. ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ అంతే. ఇంకొక జ్యూస్ ఏంటంటే, మనం రోజు కూరగాయలకెళ్ళినప్పుడు ఆనపకాయ అయితే పక్కా తెచ్చుకుంటాం గదా! సొరకాయ. దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని మిక్సీలో తిప్పేయండి. దీంట్లో ఏం ఎక్కువ కలపక్కర్లేదు. ఆ మిక్సీలో తిప్పేసి దాన్ని వడగట్టేసి, దాంట్లో కొంచెమంత పింక్ సాల్ట్ ఏసుకోండి. ఇంకా మీకు అవసరం అనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇట్లా ఏదన్నా మీరు కావాలంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకోవచ్చు. కానీ ఆనపకాయ మెయిన్‌గా జ్యూసు. అంటే బాటిల్ గార్డ్ జ్యూసు, సొరకాయ జ్యూసు. ఇది గూడా చాలా మంచిది. ఇంకొక జ్యూస్ మొరింగా జ్యూస్. అంటే మునిగాకులతోటి మనం జ్యూస్. ఏముంది మునగాకులు తెచ్చుకుంటాము. ఆకులన్నీ వేరు చేసేసి మంచిగా కడిగేసి ఫ్యాన్ కింద నార్మల్‌గా ఆరబెడతాము. నార్మల్ టెంపరేచర్‌లో ఎండలో కాదు. కొంచెం గలగల అన్నాక మిక్సీలో తిప్పేసుకొని ఆ డబ్బాలో ఏసి పెట్టుకుంటాం. ఏదైనా గ్లాస్ జార్‌లో ఏసి పెట్టుకుంటాము. ఒక గ్లాసుడు మొరింగా పౌడర్ అంటే మునగాకు పొడి తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం పింక్ సాల్ట్ కలుపుకున్నామంటే మనకి మునగాకు జ్యూస్ రెడీ. అది తాగండి. ఇంకా ఎక్కువ టైం ఉన్నోళ్ళ గురించి ఇంకొక మంచి డ్రింక్ చెప్తాను. ఇది వెజిటబుల్ జ్యూస్. దీంట్లో ముఖ్యంగా బీట్రూట్, క్యారెట్, టమాటో ఇవన్నీ ముక్కలు చేసేసి బాగా మిక్సీలో తిప్పేసి దీన్ని వడగట్టేసి దీంట్లో నిమ్మకాయ రసము, ఇంకా కొంచెం తేనె కలుపుకొని తాగండి. చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఎన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ అన్నీ వదిలేసి చాయ్, కాఫీలు ఎంబడి పడతారేంటండి? అక్కడెంత టైం పడుతుంది, ఇక్కడ కూడా అంతే టైం పడుతుంది. అంతకంటే ఇంకా కొన్ని సార్లు తక్కువనే పడుతుంది దీంట్లో. ఆరోగ్యానికి చాలా మంచిది. ఉన్న కొద్ది కాలము చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటూ, మన ఇంట్లో వాళ్ళందరికి కూడా ఈ అలవాటు చేసి చక్కగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలి. ఇదే గదా జీవితం ఇంకేంటి? కదా! మీలో ఎంతమంది ఏ డ్రింక్ ఫాలో అవ్వబోతున్నారు? ఎంతమంది టీ, కాఫీలు మానేయబోతున్నారు? ఒక్కటేసారి మానేయడం కష్టం. రోజు 4, 5 తాగుతామన్నారనుకోండి, పోనీ మెల్లమెల్లగా మానేయండి. మెల్లమెల్లగా రోజు ఒకటే తాగుతానని అనే లెవెల్‌కి రండి. తర్వాత మెల్లగా అది గూడా మానేయండి. అంతే. ఎంతమంది? లెట్ మీ నో యువర్ వ్యూస్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే మీ అందరి కామెంట్స్ చదవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తది. మరొక మంచి టాపిక్‌తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.